2013వ సంవత్సరంలో మాతో కలిసి చదువుకున్న మా ఫ్రెండ్ మానిస్వామి తనొక ప్రమాదంలో చనిపోతే, తన జ్ఞాపకార్థం ఒక మంచి కార్యక్రమం చేయాలనుకుని స్నేహితులందరం కలిసి చుట్టుప్రక్కల పెద్దల సపోర్ట్‌తో చేసిన ఒక మంచి కార్యక్రమం వల్ల వచ్చిన ఆలోచనతో మొదలైందే మన శ్రీ యువసేన ఆర్గనైజేషన్ మేడం. శ్రీ యువసేన ఫౌండేషన్ యెస్ మేడం. పేరు చాలా ఎలా ఉందంటే జనసేనకి క్యాచీగా ఉంది. అండ్ మీ ప్రొఫైల్ చూస్తుంటే చిరంజీవి గారి ఫొటోస్ అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫొటోస్, రక్తదానాలు, ఈ సేవా కార్యక్రమాలు, అంటే అది కొంచెం మాకు రెండు పేర్లు పక్కపక్కన అనిపిస్తూ ఉన్నాయి. ఎలా పెట్టారు అసలు యువసేన అనే మోటివ్? మేడం మనది ఆర్గనైజేషన్ వచ్చి 2013 ఆగస్టులో స్టార్ట్ అయింది మేడం. అప్పటికి జనసేన పార్టీ లేదు, జనసేన పార్టీ పెడతారని అనౌన్స్మెంట్ కూడా లేదు మేడం. మనది 2013 ఆగస్టులో స్టార్ట్ అయింది. దాని తర్వాత జనసేన పార్టీని స్థాపించారు. అంటే చిరంజీవి గారు అంటున్నారు మేడం, చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ మేడం. ఈరోజు మన శ్రీ యువసేన అనే ఆర్గనైజేషన్ ఈ స్థాయిలో ఉండడానికి మనం బ్లడ్ క్యాంప్స్ కండక్ట్ చేయడానికి కానీ, లేదా 2020లో మన ఆర్గనైజేషన్ పేరు మీద కాకినాడలోని మనం ఒక బ్లడ్ బ్యాంక్ని స్టార్ట్ చేయడానికి కానీ ఆదర్శం మెగాస్టార్ చిరంజీవి గారు మేడం. ఇప్పటిదాకా బ్లడ్ బ్యాంక్ స్థాపించిన వ్యక్తి ఎవరున్నారంటే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారు. హైదరాబాద్ లో ఇక్కడ ఏది చూసినా కూడా బర్త్డేస్ కావచ్చు, మెగా ఫ్యామిలీలో ఎవరి బర్త్డేస్ అయినా కూడా ఇక్కడ మెగా బ్లడ్ క్యాంప్స్ జరుగుతాయి, మెగా బ్లడ్ క్యాంప్స్ జరుగుతుంటాయి. కానీ నేను ఫస్ట్ టైం వింటున్నా కాకినాడలో కూడా ఒక బ్లడ్ బ్యాంక్ ఉంది. మీరు చిరంజీవి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో అక్కడ స్టార్ట్ చేశారు. విత్ ఇన్ అవర్స్ లో ఎవరికి ఏ ప్రమాదం వచ్చినా కూడా మీరు బ్లడ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందని విన్నాను. సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు బ్లడ్ బ్యాంక్ చేస్తూ ఉన్నారు మేడం? బ్లడ్ బ్యాంక్ వచ్చి 2020లో స్టార్ట్ అయింది మేడం. మన ఆర్గనైజేషన్ వచ్చి 2013 ఆగస్టులో స్టార్ట్ అయింది మేడం. అంటే బ్లడ్ బ్యాంక్ పెట్టడానికి కారణం ముందు బ్లడ్ డొనేషన్స్ చేయడం మేడం. బ్లడ్ డొనేషన్ చేయడానికి కారణం చిరంజీవి గారు మేడం. మన ఆర్గనైజేషన్ 19 ఇయర్స్ ఉండగా స్టార్ట్ చేసాం మేడం. 19 ఇయర్స్ ఉండగా స్టార్ట్ చేసినప్పుడు యువత అంటే 19 సంవత్సరాల యువత సేవా కార్యక్రమాలు ఏం చెయ్యాలి అంటే, ఒక ప్రాణాన్ని కాపాడే ఒక శక్తి మనం డొనేషన్ చేసే బ్లడ్ ద్వారా. చిరంజీవి గారిని మేము అతన్ని అభిమానించే యువతల అభిమానులుగా రక్తదానం చేయండి, ప్రాణదాతలు అవ్వండి అనే నినాదాన్ని మేము ఆచరణలో తీసుకొని 19 సంవత్సరాల వయసులో మా ఇంటి దగ్గరే ఒక రోడ్డు పక్కన ఒక 6 బెడ్స్ వేసి ఒక టెంట్ వేసి బ్లడ్ క్యాంప్ పెడితే 103 మంది ఫ్రెండ్స్ మేము బ్లడ్ డొనేషన్ చేసాం మేడం. అందరూ 19 ఇయర్స్ 20 ఇయర్స్ ఏజ్ వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేసాం. 103 మంది మేడం, 11 ఇయర్స్ బ్యాక్. అయితే ఈ క్యాంప్ చేసిన తర్వాత అప్పటి వరకు మాకు తెలియదు మేడం, అంటే బ్లడ్ క్యాంప్ చేసి ఇవ్వడమే తప్ప ఈ డొనేషన్ చేసిన వాళ్ళలోనే ఒక ఫ్యామిలీకి బ్లడ్ అవసరం వచ్చింది మేడం. వాళ్ళు నాకు కాల్ చేశారు, సతీష్ మీరు ఆ రోజు క్యాంప్ పెట్టారు, బ్లడ్ ఇచ్చాం, ఇప్పుడు మనకు బ్లడ్ కావాలంటే అప్పట్లో మేము రోటరీ బ్లడ్ బ్యాంక్ ఇచ్చాం మేడం అని. నేను రోటరీ బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేశాను, నేను సతీష్ నుండి మన క్యాంప్ ఇచ్చంటే అవునా సార్ ఓకే రమ్మనండి. డోనర్ లేకుండా బ్లడ్ ఇచ్చారు మేడం. అయితే అప్పుడు ఆ రోజు అనిపించింది నాకంటే మనం ఒక బ్లడ్ క్యాంప్ చేసి బ్లడ్ బ్యాంక్ ఇస్తే మనకి ఎమర్జెన్సీ అయినప్పుడు 24/7 ఎప్పుడైనా కూడా డోనర్ లేకుండా బ్లడ్ ఇస్తారా అనే ఒక అవగాహనతో అప్పటి నుంచి కంటిన్యూ ఒక 7 సంవత్సరాలు అనేక బ్లడ్ క్యాంపులు చేసి కొన్ని వేల మందితో రక్తదానం చేయించాం మేడం. చేయించిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మనం ఎన్ని క్యాంప్స్ పెట్టినా బ్లడ్ ఇవ్వాలంటే బ్లడ్ బ్యాంక్ నుంచి ఇవ్వగలం, మనం రిఫరెన్స్ ఇవ్వగలం తప్ప మనం ఇవ్వలేం. మనం అంటూ ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టాలి. చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని బ్లడ్ డొనేషన్ చేస్తున్నాం, ఆయన్నే ఆదర్శంగా తీసుకుని ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టాలని 2013లో ఏ సంస్థ అయితే స్టార్ట్ చేసామో శ్రీ యువసేన అనే సంస్థ, ఆ సంస్థ పేరు మీద 2020 సెప్టెంబర్లో శ్రీ యువసేన అనే బ్లడ్ బ్యాంక్ని స్టార్ట్ చేసి ఇప్పటికి 4 సంవత్సరాలు పూర్తయింది మేడం. సెప్టెంబర్కి 4 సంవత్సరాలు పూర్తయింది. ఈ 4 సంవత్సరాలుగా ఆ చుట్టుప్రక్కల ఉన్న అనేక విద్యా సంస్థలు, అనేక రకాల హీరోల అభిమానులు, పొలిటీషియన్స్ బర్త్డేస్ కానీ లేదన్నా ఒక పుట్టినరోజు వేడుకలు అలాంటి వాటికి బ్లడ్ క్యాంప్స్ ఏర్పాటు చేసి వారందరి సహాయ సహకారాలతో దిగ్విజయంగా 4 సంవత్సరాలుగా ఇప్పటికీ కొన్ని వేల మందికి సమయానికి బ్లడ్ అందించాం మేడం. అంటే ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ సిటీలో ఇప్పటికీ ఇంత కమ్యూనికేషన్ ఉన్నా బ్లడ్ కావాలంటే నిజంగా సోషల్ మీడియానే మేము అప్రోచ్ అవుతున్నాం. వెంటనే బ్లడ్ అయితే దొరకట్లేదు, అంటే డోనర్ రెడీగా ఉన్నా కూడా బ్లడ్ దొరకట్లేదు. అలాంటిది మీరు ముందే ఏదైనా ఒక ప్రమాదం వస్తుందని ఊహించి ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టాలి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు హెల్ప్ చేయాలనుకున్నారు. సో స్వీట్ ఆఫ్ యూ అండి. ఇప్పుడు మీరు అక్కడ కలెక్ట్ చేస్తున్న బ్లడ్ ని ఏ పరిసర ప్రాంతాలు ఎక్కువగా యూజ్ చేసుకున్నారు మేడం? ఇప్పుడు మనది వచ్చి కాకినాడ మేడం. కాకినాడ అనేది ఆ చుట్టుప్రక్కల ఊర్లకి కొంచెం మెయిన్ సిటీ మేడం. కాకినాడ జిల్లాలో కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని అంటే మెయిన్ హాస్పిటల్స్ అన్ని సిటీలో ఉంటాయి మేడం. అంటే ఊర్లో జ్వరాలకి చిన్న చిన్న వాటికి ఆ ఊర్లో ఉన్న హాస్పిటల్స్ ట్రీట్మెంట్ జరుగుతుంది. కానీ మెయిన్ సర్జరీస్ ఒక బైపాస్ కానీ న్యూరో కానీ ఇలాంటి సర్జరీస్ జరగాలంటే సిటీలోనే జరుగుతాయి మేడం. అప్పుడు ఆ చుట్టుప్రక్కల సుమారు ఒక 7-8 నియోజకవర్గాల ఊర్ల వాళ్ళు సర్జరీ అనేది కాకినాడ సిటీలో చేయించుకుంటారు మేడం. అంటే హాస్పిటల్ అడ్మిట్ కాకినాడలో అవుతారు కానీ వాళ్ళ రకరకాల డిఫరెంట్ ఊర్లో ఉంటారు. మ్యాక్సిమం సుమారు ఒక 7-8 కాన్స్టిట్యున్సీ ప్రజలకి మనం బ్లడ్ అందజేయడంలో ఆ రోజు అంటే మన శ్రీ యువసేన, ఒక రోటరీ, ఒక రెడ్ క్రాస్ లాంటి సంస్థలు సమయానికి స్పందించి
ఎన్నో ప్రాణాలను ఒక 8 నియోజకవర్గ ప్రాంత ప్రజలకి సమయానికి బ్లడ్ అందించడంలో కీ రోల్ పోషిస్తున్నారు మేడం. అందులో వాటితో పాటు మనం అంటే మన బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ చేసి 4 years అయినా అక్కడ ఎంతో పెద్ద సంస్థలైన రోటరీ రెడ్ క్రాస్ సంస్థలతో సమానంగా వెళ్తూ వాళ్ళని కలుపుకొని మేము అందరూ ఒకే కుటుంబంలో కలిసిమెలిసి ఉంటూ ఇప్పుడు ఈరోజు బ్లడ్కి ఎవరో మన బ్లడ్ బ్యాంక్, అది మన బ్లడ్ బ్యాంక్లో ఆ గ్రూప్ లేదు మేడం. వెంటనే మేము వేరే బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేసి ఆ గ్రూప్ అక్కడ ఉంటే అక్కడ అరేంజ్ చేస్తాం. అక్కడైతే వేరే బ్లడ్ బ్యాంక్ ఉంటే వేరే బ్లడ్ బ్యాంక్లో అరేంజ్ చేసి సమయానికి పేషెంట్కి అందించడానికి ట్రై చేస్తాం మేడం. అంటే వాళ్ళు మన బ్లడ్ బ్యాంక్ నుంచి పట్టుకెళ్ళాలనేది అసలు మన కాన్సెప్ట్ కాదు మేడం. పేషెంట్కి బ్లడ్ అందాలి, ఆ ప్రాణం నిలబడాలి, ఆ ప్రాణాన్ని మనం కాపాడగలగాలి అనే కాన్సెప్ట్ మేడం. వాటితో పాటు మన బ్లడ్ బ్యాంక్ కూడా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. బేసిక్గా ఏంటంటే బ్లడ్ బ్యాంక్స్ అనేటప్పుడు ఏంటంటే అందరూ ఏంటంటే పాజిటివ్తో పాటు నెగిటివిటీ, రక్తం అమ్ముకుంటారు, ఇది బిజినెస్, ఇట్స్ లైక్ బిజినెస్ అంటుంటారు. అప్పట్లోనే చాలా ఇక్కడ ఇంత ఒక మంచి కాన్సెప్ట్తో పెట్టిన చిరంజీవి గారి మీదే చాలా చూసున్నాం, విన్నున్నాం మనం, రక్తం అమ్ముకున్నారని చెప్పి. అదేంటంటే ఎంత నెగిటివిటీ ఉన్నా మన దాన్ని పాజిటివిటీగా తీసుకురావాలి. ఈ మాటలు మాట్లాడతారు చూసారా, ఇది కేవలం బిజినెస్ మాత్రమే, సేవా కార్యక్రమం కాదు అని మాట్లాడే వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి మేడం? నేను ఇచ్చే ఆన్సర్ చాలా మందికి అంటే కొంతమంది FBలో పోస్టులు పెడుతుంటారు మేడం. మీరు ఏంటంటే బ్లడ్ డొనేషన్ క్యాంపుల్లో చేయకండి, నేరుగా వెళ్ళి ఇవ్వండి అంటారు. లేదా మీరు ఇచ్చిన బ్లడ్ని అమ్ముకుంటారు వాళ్ళు, మీరు బ్లడ్ డొనేషన్ చేయకండి అంటారు మేడం. ఫస్ట్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే బ్లడ్ అమ్ముకుంటారు అనే వాళ్ళకి నేనే రక్తదానం చేశాను మేడం, ఎక్కడో క్యాంప్ పెడుతున్నారు, నాకు బ్లడ్ డొనేషన్ చేయాలనిపించి నేను కేవలం బ్లడ్ మాత్రమే డొనేషన్ చేస్తాను మేడం. మనం బ్లడ్ కలెక్ట్ చేసే బ్యాగ్ ఒక 300 రూపీస్ వాల్యూ ఉంటుంది మేడం. బ్లడ్ కలెక్ట్ చేసే బ్యాగ్ 24/7 ఎప్పుడు కూడా మనం కలెక్ట్ చేసిన బ్యాగ్ ఒక టెంపరేచర్లో దాన్ని ఫ్రిడ్జ్లో మనం ఉంచాలి మేడం. దానికి HIV HSVC అనే టెస్టులు చేయాలి మేడం. దానికి ఒక ల్యాబ్ సబ్జెక్ట్ ఉండాలి మేడం, దానికి ఒక టెక్నీషియన్స్ ఉండాలి. దీనికి మెయింటెనెన్స్ ఛార్జ్ తీసుకుంటారు మేడం ఎక్కడైనా కూడా. అది ఏ బ్లడ్ బ్యాంక్ అయినా, మనవైనా, రోటరీ అయినా, రెడ్ క్రాస్ అయినా. రెడ్ క్రాస్ అనే బ్లడ్ బ్యాంక్ గవర్నమెంట్ అండర్లో గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్ మేడం. దానికి కూడా ఆ ఛార్జెస్ అమౌంట్ పే చేయాలి మేడం. ఆ ఛార్జెస్ అమౌంట్ బ్లడ్ అమ్ముకోవడం కాదు మేడం. మేమే కాదు, ఏ బ్లడ్ బ్యాంక్ కూడా బ్లడ్ అమ్ముకోవడం అనేది జరగదు మేడం. అదేంటంటే ఇప్పుడు మా దగ్గర సుమారు బ్లడ్ బ్యాంక్లో 12 మంది స్టాఫ్ వర్క్ చేస్తారు మేడం. వాళ్ళకి శాలరీలు ఇవ్వాలి, మేము తీసుకున్న బిల్డింగ్ రెంట్ కట్టాలి మేడం, కరెంటు బిల్లు కట్టాలి. సమయానికి పేషెంట్ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మేడం. వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేసి బ్లడ్ పట్టుకెళ్తే 1000 రూపీస్ పే చేస్తారు మేడం. 1000 crores ఇచ్చినా పోయిన ప్రాణం తిరిగి వస్తుందా మేడం? 1000 crores ఇచ్చిన 1000 రూపీస్ కాదు మేడం, 1000 crores ఇచ్చారు మేడం. ఒక పోయిన ప్రాణాన్ని ఎవరైనా తీసుకురాగలరా మేడం? అంటే అక్కడ డొనేషన్ చేసి సమయానికి అందించేది అంటే అవగాహన లేక మేడం, వాళ్ళకి తెలియక బ్లడ్ అవసరం అప్పటి వరకు వాళ్ళకి రాక, బ్లడ్ గురించి తెలియక మాట్లాడే మాటలు తప్ప వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు దాని విలువ తెలుస్తుంది మేడం. ఎప్పుడు కూడా ఎవరికి దేని అవసరం రానంత వరకు దాని విలువ తెలియదు మేడం. దాని విలువ తెలియాలంటే అవసరం రావాలి, ఆ అవసరం వచ్చినప్పుడు మాత్రమే దాని విలువ తెలుస్తుంది మేడం. ఇంకొకటి చాలామంది అంటుంటారు, మీరు క్యాంపుల్లో డొనేషన్ చేయకండి, నేరుగా వెళ్ళి పేషెంట్కి బ్లడ్ ఇవ్వండి అని. కొంతమంది ఇచ్చే వాళ్ళని కూడా కొంతమంది ఆపుతారు మేడం. వాళ్ళకి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు అర్ధరాత్రి రోడ్డు యాక్సిడెంట్ అవుతుంది మేడం, 7-8 బ్యాగులు 10 బ్యాగులు పడతాయి మేడం పర్సన్కి. ఎమర్జెన్సీగా బ్లడ్ అందజేయాలి మేడం. ఒక 10 బ్యాగులను ఆ పేషెంట్కి నైట్ మేము ఇవ్వాలి. నైట్ మేము బ్లడ్ ఇవ్వాలంటే బ్లడ్ బ్యాంక్లో స్టాక్ ఉండాలి మేడం. స్టాక్ ఉండాలంటే స్వచ్ఛందంగా రక్తదాతలు వచ్చేవాళ్ళు మేడం. ఇప్పుడు నేనే బ్లడ్ ఇవ్వాలనుకుని డైరెక్ట్ పేషెంట్కి ఇద్దాం కదా, ఆగిపోయాను మేడం ఇవ్వకుండా. ఇప్పుడు నా కుటుంబ సభ్యుడికి అవసరం వచ్చింది, బ్లడ్ డొనేషన్ చేసిన బ్లడ్ పేషెంట్కి ఇవ్వాలంటే వితిన్ ఒక 48 hours వెయిట్ చేయాలి మేడం. ఎందుకంటే ఇప్పుడు డొనేషన్ చేస్తే ఎప్పుడే ఎక్కించడానికి అవ్వదు మేడం. దానికి HIV టెస్ట్, HSV టెస్ట్, ఈ దీనికే తక్కువ 24 hours టైం తీసుకుని ఇవ్వాలి మేడం. ఈ 24 hours పేషెంట్ పరిస్థితి ఏంటి? క్యాంపుల్లో డొనేషన్ చేయొద్దని చెప్పే వాళ్ళకి ఒక్కటే ఆన్సర్ చెప్తాం, అర్ధరాత్రి అవుతుంది, లేకపోతే ఒక ప్రెగ్నెంట్ లేడీ ఉంటుంది మేడం, తనకు నైట్ నొప్పులు వస్తాయి, సర్జరీ చేయాలంటారు. ప్రెగ్నెంట్ లేడీ 100 మందిలో సుమారు 95 మందికి బ్లడ్ అవసరం అవుతుంది మేడం. ఎవరో ఒక 5గురికి మాత్రమే ఆ బ్లడ్ అవసరం లేకుండా సర్జరీ జరుగుతుంది. 100లో 90 ఏ నైటో నొప్పులు వచ్చి అర్జెంటుగా సర్జరీ చేయాలి, బ్లడ్ తేండి అంటారు. అప్పుడు బ్లడ్ బ్యాంకులో బ్లడ్ లేదు, అప్పుడు ఆ ప్రాణాన్ని ఎవరు కాపాడతారు? నువ్వు ఇవ్వద్దని ఆపుతున్నావు కదా. నువ్వు అవగాహన లేని మాటలు మాట్లాడి రక్తదానం చేసే వాళ్ళని దయచేసి, మా బ్లడ్ బ్యాంకే కాదు, మా ఊరే కాదు, మా జిల్లాయే కాదు, మన రాష్ట్రమే కాదు, ఎక్కడైనా కూడా మేడం బ్లడ్ డొనేషన్ చేసే వాళ్ళని దయచేసి ఎవ్వరూ ఆపకండి. ఆపితే మీరు తెలుసో తెలియకో మీరు చేసిన తప్పు వల్ల ఒక ప్రాణం కానీ పోయినట్టయితే ఆ పాపం మనకే మేడం.